హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. ఈ ప్రపంచం అనేది అనేక ప్రాణికోటికి ఆవాసం, ఇల్లు లాంటిది. ఈ ప్రపంచం లోపల అనేక ప్రాణికోటి ఉంది. ఒక ప్రాణికోటిని ఇంకో ప్రాణికోటితో మనం కంపేర్ చేయలేం. ఒక జీవిలో ఉన్న ప్రత్యేకత ఇంకో జీవిలో ఉండకపోవచ్చు. దేనికి అదే ప్రత్యేకం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ యానిమల్ గురించి, అదే కంగారు. అవును, అన్ని ఎనిమల్స్ లాగానే ఇది కూడా ఒక యానిమలే కదా, దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని మీకు అనిపించవచ్చు. దీని గురించి విన్నట్లయితే మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి ఈ వీడియోలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ కంగారులు అనేవి ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉంటాయి. కంగారులు అనేవి నార్మల్ యానిమల్స్ లాగా నార్మల్గా మూమెంట్ ఉండదు వాటిది. వీటి యొక్క కదలిక, వీటి యొక్క నడక అన్ని జీవులకు చాలా భిన్నంగా ఉంటుంది. కంగారులు కదిలే క్రమాన్ని, కంగారులు నడిచే ఈ విధానాన్ని హాపింగ్ అని అంటారు. కంగారులో ఎందుకు ఈ హాపింగ్ అనే ప్రాసెస్ డెవలప్ అయింది, దీని వెనక ఉన్నటువంటి మెకానిజం ఏంటి, ఏ భాగాలు ఎందుకు హెల్ప్ చేస్తాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం చాలా పురాణ కాలానికి వెళ్ళాలి. ఆ కాలంలో 20 మిలియన్ సంవత్సరాల వెనకకి వెళ్ళినట్టయితే ఆస్ట్రేలియా లోపల చూసినట్టయితే అక్కడ వర్షాలు చాలా తక్కువ పడతాయి. ఆ వర్షాలు తక్కువగా ఉండడం వల్ల అక్కడ పచ్చిక బయళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒక ప్లేస్లో గడ్డి ఉంటే ఆ ఉన్న ప్లేస్ నుంచి మరి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ గడ్డి నుంచి వచ్చే ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. కంగారులు గడ్డి తినడం వల్ల వాటి బాడీ లోపల తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ తక్కువ ఎనర్జీని ఉపయోగించుకునే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కంగారు లోపల కాళ్ళ లోపల టెండాన్స్ అనేటటువంటి ఒక నరాలు ఉంటాయి. ఈ టెండాన్స్ అనేవి వాటికి స్ప్రింగ్ లాగా పనిచేస్తాయి. ఒక్కసారి ఇట్లా జంప్ చేయగానే ఆ టెండాన్స్ వల్ల కొంచెం మూమెంట్ వచ్చి అవి ఎగురుతాయి అనమాట. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి భూమిని టచ్ చేయకుండా ఎగురుతాయి. అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఎనర్జీని మొత్తం వాటి లోపల సేవ్ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే హాపింగ్ అంటారు. ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తుంటాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మూమెంటం అనేది పెరుగుతుంది, స్పీడ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జంప్ చేసినప్పుడు 1 మీటర్ దుంకితే సెకండ్ జంప్ చేసినప్పుడు 1.5 మీటర్, 2 మీటర్స్ అట్లా క్రమక్రమంగా వాటి యొక్క గ్యాప్ని పెంచుకుంటూ పోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో వెళ్ళడం వల్ల వాటి లోపల ఉండే ఎనర్జీ సేవ్ అవుతుంది. ఆ భూమిని తాకట్లేదు అంటే అక్కడ మెకానిజం వర్క్ చేయట్లేదు కాబట్టి ఎనర్జీ సేవ్ అవుతుంది. అట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తక్కువ ఎనర్జీతోనే మూవ్ అవుతాయి అన్నమాట. ఇది మొదటి రీజన్. ఈ ఇందులో ఉన్నట్టు చాలా తక్కువ వస్తుంది కాబట్టి దాన్నే స్టోర్ చేసుకొని ఈ విధంగా ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి అందుకే అవి ఈ మెకానిజంని డెవలప్ చేసుకున్నాయి. అవి సొంతంగా డెవలప్ చేసుకోలేదు. ప్రకృతి అనేది ప్రతి ఒక్క జీవికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చింది. దాంట్లో లోపం ఉంటే ఆ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో కూడా ప్రకృతి వాటికి నేర్పింది. ఇది ప్రకృతి నేర్పిన పాఠం అని మనం చెప్పొచ్చు. ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఆడ కంగారులు, ఫీమేల్ కంగారూస్ ఏం చేస్తాయంటే అక్కడ వర్షాలు ఎక్కువగా ఉండవు కాబట్టి పంట ఎక్కువగా దొరకదు కాబట్టి ఎప్పుడైతే పంట పండుతుందో, ఎప్పుడైతే గడ్డి వాటికి దొరుకుతుందో అదే సమయం లోపల గర్భం దాల్చే విధంగా కూడా స్పెషల్ మెకానిజం దాంట్లోపల ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు గర్భం దాల్చవు. పంట సఫిషియెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు వాటికి తెలుసు, అప్పుడు మాత్రమే అవి గర్భాన్ని ధరిస్తాయి. సో చూసారా, ప్రకృతి అనేది ఎంత గొప్పదో. ప్రతి ఒక్క జీవికి ఒక్కొక్క లోపం ఇచ్చింది, ఆ లోపాన్ని సవరించుకునే సామర్థ్యాన్ని కూడా ఇచ్చింది. అంటే దీన్ని బట్టి ప్రకృతే అన్నిటికీ ప్రథమ గురువు అని మీరు అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.